హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సాయి కుమార్. వెల్కమ్ టు శ్రీ సాయి ట్యుటోరియల్. ఈ రోజు నుండి మనం 9th క్లాస్ బయాలజీకి సంబంధించినటువంటి డైలీ టెస్ట్లను నిర్వహించుకుంటాం. అందులో భాగంగా ఈ రోజు మనం మొదటి టెస్ట్ ను నిర్వహించుకుందాం. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఈ డైలీ టెస్ట్లకు సంబంధించినటువంటి సిలబస్ కనుక తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేటివి ఇవ్వడం జరిగింది. దాని ద్వారా జాయిన్ అవ్వండి. అదే విధంగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ లైవ్ టెస్ట్ ను చూస్తున్న వాళ్ళంతా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక లైవ్ టెస్ట్ లోకి వెళ్దాం. ఈ రోజు లైవ్ టెస్ట్ లో భాగంగా మనం మొదటి క్వశ్చన్ వచ్చేసి ప్లాస్మా పొరను పరిశీలించడానికి పత్రపు పారదర్శక పొర మీద ఉప్పు ద్రావణాన్ని వేయడం అనే చర్య ఏది? ఆప్షన్ 1 వ్యాపనం, ఆప్షన్ 2 ద్రవాభివిసరణం, ఆప్షన్ 3 1 and 2, ఆప్షన్ 4 ఏది కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 ద్రవాభిసరణం. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ప్లాస్మా పొరను పరిశీలించడానికి ఉప్పు ద్రావణాన్ని వేయడం అనేది ద్రవాభిసరణం ఎందుకు అన్నానంటే ఇక్కడ చూసుకుంటే కణం లోపల ఉన్నటువంటి నీరు బయటకు వస్తే ఏమవుతుంది అంటే ప్లాస్మా పొరను మనం క్లియర్ గా చూడగలుగుతాం. కాబట్టి ఉప్పు ద్రావణాన్ని ఈ పొర మీద వేయడం ద్వారా ఏమవుతుంది అంటే ఈ కణంలో ఉన్నటువంటి అల్ప గాఢత వద్ద ఉన్నటువంటి నీరు అనేది ఏమవుతుంది అంటే ఉప్పు ద్రావణం అనేది అధిక గాఢత కదా, కాబట్టి ఇందులో నీరు అనేది ఇక్కడికి వస్తుంది. అంటే అల్ప గాఢత వద్ద గల ఉన్నటువంటి నీరు అనేది అధిక గాఢత వద్ద గల ఉన్నటువంటి నీరులోకి వచ్చేస్తుంది. ఈ రకంగా వచ్చిన తర్వాత మనం అప్పుడు ప్లాస్మా పొరను క్లియర్ గా చూడగలుగుతాము. కాబట్టి అధిక గాఢత నుంచి అల్ప గాఢతకు ఎలాంటి పొర లేకుండా వస్తేనేమో దాన్ని వ్యాపనం అంటాము. అలా కాకుండా అల్ప గాఢత నుంచి ఒక పొర ద్వారా అధిక గాఢత వరకు నీరు కానీ ఏదైనా వచ్చిందనుకోండి దాన్ని ఏమంటాము అంటే ద్రవాభిసరణం అంటాము. తర్వాత రెండవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిని జతపరచుము. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే కణాంగాలు దాని విధుల ఆధారంగా మనకి ఇక్కడ జతపరచడం అనేది ఇవ్వడం జరిగింది. నేను వీటిని జతపరిచే లోపు దీని యొక్క సరి అయిన సమాధానాన్ని మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే రైబోజోమ్లు ఏం చేస్తాయండి? ప్రోటీన్ల యొక్క సంశ్లేషణ దాని యొక్క విధి. తర్వాత లైసోజోమ్ల యొక్క విధి ఏంటంటే స్వయం విచ్ఛిత్తి. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? డి అనేది వస్తుంది. తర్వాత గాల్జీ సంక్లిష్టం ఏం చేస్తుంది అంటే నిల్వ చేస్తుంది. మైటోకాండ్రియా గాని రైబోజోమ్ల నుండి వచ్చే వాటిని ఏం చేస్తుంది? నిల్వ చేసి ప్రసరణ అనేది చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? మనకు ఏ అనేది వస్తుంది. తర్వాత ఇక్కడ చూసుకుంటే మైటోకాండ్రియా అనేది ముఖ్యమైనటువంటి కణ శ్వాసక్రియను నిర్వహిస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? బి అనేది వస్తుంది. కాబట్టి దీని యొక్క సరి అయిన సమాధానం సిడిఏబి అనేది ఎక్కడ ఉందండి? ఆప్షన్ 2 లో ఉంది. కాబట్టి ఆప్షన్ 2 ఈస్ రైట్ ఆన్సర్. తర్వాత మూడవ క్వశ్చన్ వచ్చేసి కేవలం వృక్ష కణంలో మాత్రమే ఉండేది. ఆప్షన్ 1 రిక్తిక, ఆప్షన్ 2 కణకవచం, ఆప్షన్ 3 సెంట్రియోల్, ఆప్షన్ 4 1 and 2. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 కణకవచం మాత్రమే. ఇక్కడ చూసుకుంటే చాలా మంది ఏమనుకుంటారంటే రిక్తిక కూడా ఉన్నది అనుకుంటారు. ఎందుకంటే మన 9th క్లాస్ టెక్స్ట్ బుక్ లో రిక్తిక కూడా మనకు ఎందులో ఇచ్చాడు అంటే వృక్ష కణజాలంలో ఇచ్చాడు. ఇక్కడ చూసుకుంటే మీరు పెద్ద క్లాసులకు వెళ్ళిన తర్వాత మీకు తెలుస్తుంది రిక్తిక అనేది రెండింటిలో ఉంటుందండి. జంతు కణజాలంలో ఉంటుంది, అదేవిధంగా వృక్ష కణజాలంలో కూడా ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే వృక్ష కణజాలంలో పెద్దగా ఉంటుంది, జంతు కణజాలంలో చిన్నగా ఉంటుంది, గమనించాలి. కాబట్టి దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 గమనించాలి. తర్వాత నాలుగవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శినితో మాత్రమే చూడగలిగేవి. ఇక్కడ ఏ కేంద్రకం, బి మైటోకాండ్రియా, సి అంతర్జీవ ద్రవ్యజాలం, డి రైబోజోమ్. ఇక్కడ మనం ఆప్షన్స్ కనుక చూసుకుంటే ఆప్షన్ 1 ఏ కామా సి కామా డి, ఆప్షన్ 2 బి కామా సి కామా డి, ఆప్షన్ 3 సి కామా డి, ఆప్షన్ 4 బి కామా డి. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 సి కామా డి అండి. ఇక్కడ చూసుకుంటే క్రింది వాటిలో ఎలక్ట్రానిక్ సూక్ష్మదర్శినితో మాత్రమే చూడగలిగేవి వచ్చేసి
అంతర్జీవ ద్రవ్యజాలం మరియు రైబోజోమ్. అదేవిధంగా ప్లాస్మా పొరను కూడా మనం ఎలక్ట్రానిక్ సూక్ష్మదర్శినితో మాత్రమే చూడగలుగుతాం, గమనించాలి. ఇక్కడ చూసుకుంటే కేంద్రకం, మైటోకాండ్రియా వీటిని కూడా ఎలక్ట్రానిక్ సూక్ష్మదర్శినితో చూడగలుగుతాం, కానీ ఇవి చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి వీటిని ఎలక్ట్రానిక్ సూక్ష్మదర్శినితో మాత్రమే చూడగలుగుతాం, సాధారణ సూక్ష్మదర్శినితో చూడలేము, గమనించాలి. తరువాత క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిని జతపరచుము. ఇక్కడ చూసుకుంటే కణాంగాలు అవి చేసే పనుల ఆధారంగా ఇక్కడ వ్యవస్థలు అనేటివి ఇవ్వడం జరిగింది. వాటిని నేను జతపరిచే లోపు మీ యొక్క సరి అయిన సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే మొదటగా మైటోకాండ్రియా అనేది శ్వాసక్రియలో ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తుంది కాబట్టి ఇది శ్వాసక్రియ వ్యవస్థ. ఇక్కడ చూసుకుంటే మైటోకాండ్రియా ఇక్కడ ఏమొస్తుందండి, డి అనేది వస్తుంది. తర్వాత గాల్జీ సంక్లిష్టం అనేది మైటోకాండ్రియా మరియు రైబోజోమ్ల నుండి వచ్చే వాటిని నిల్వ చేస్తుంది కాబట్టి ఇది ఏమొస్తుంది, ఇక్కడ సి అనేది వస్తుంది, నిల్వ. తర్వాత ప్లాస్టిడ్లు ఏం చేస్తాయండి, కిరణజన్య సంయోజక క్రియలో ముఖ్య పాత్ర వహిస్తాయి. అంటే కిరణజన్య సంయోజక క్రియ అంటే ఇండైరెక్ట్ ఏంటంటే పోషణ వ్యవస్థే కదా, కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, ఏ అనేది వస్తుంది. తర్వాత అంతర్జీవ ద్రవ్యజాలం అనేది ప్రసరణ వ్యవస్థ, ఇక్కడ ఏమొస్తుంది, బి అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ చూసుకుంటే డిసిఏబి అనేది ఎక్కడ ఉందండి, ఆప్షన్ 3 లో ఉంది కాబట్టి ఆప్షన్ 3 ఈస్ రైట్ ఆన్సర్. తర్వాత 6వ క్వశ్చన్ వచ్చేసి కణ సిద్ధాంతానికి సంబంధించి కింది వాటిలో సరైనది ఏది. ఇక్కడ స్టేట్మెంట్ ఏ, రాబర్ట్ బ్రౌన్ కేంద్రకాన్ని కనిపెట్టిన 200 సంవత్సరాల తర్వాత కణ సిద్ధాంతం ప్రతిపాదించబడింది. స్టేట్మెంట్ బి, జాకబ్ స్లీడన్ థియోడార్షాన్ కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ష్వాన్ వృక్ష శాస్త్రజ్ఞుడు కాగా జాకబ్ స్లీడన్ జంతు శాస్త్రవేత్త. ఇక్కడ స్టేట్మెంట్ సి వచ్చేసి కొత్త కణాలు ఏర్పడే విధానాన్ని వీరి సిద్ధాంతం వివరించలేదు. ఇక్కడ దీని యొక్క ఆప్షన్స్ కనుక చూసుకుంటే ఆప్షన్ 1 ఏ కామా బి సరైనవి, ఆప్షన్ 2 బి కామా సి సరైనవి, ఆప్షన్ 3 సి మాత్రమే సరైనది, ఆప్షన్ 4 బి మాత్రమే సరైనది. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 అండి. ఇక్కడ చూసుకుంటే సి మాత్రమే సరి అయినది. ఎందుకు అంటే ఇక్కడ చూసుకుంటే రాబర్ట్ బ్రౌన్ కేంద్రకాన్ని కనిపెట్టిన 200 సంవత్సరాలకు కణ సిద్ధాంతం ప్రతిపాదించబడింది అని ఇచ్చాడు. ఇక్కడ చూసుకుంటే రాబర్ట్ బ్రౌన్ కాదండి, రాబర్ట్ హుక్ కేంద్రకాన్ని కనిపెట్టినటువంటి 200 సంవత్సరాల తర్వాత కణ సిద్ధాంతం అనేది ప్రతిపాదించబడింది. ఇక్కడ చూసుకుంటే జాకబ్ స్లీడన్ తర్వాత థియోడార్ షాన్ కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు, ఇది సరైనదే. కానీ ఇక్కడ చూసుకుంటే ష్వాన్ ఏమో జంతు శాస్త్రవేత్త, తర్వాత స్లీడన్ ఏమో వృక్ష శాస్త్రవేత్త, గమనించాలి. కాబట్టి ఇవి 2 రాంగ్, ఇది ఒకటి మాత్రం సరి అయినది. తర్వాత 7వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైన దానిని ఎంచుకోండి. ఇక్కడ స్టేట్మెంట్ ఏ, కేంద్రకాన్ని రాబర్ట్ బ్రౌన్ ఆర్కిడ్ పత్రం పరిశీలిస్తూ 1831లో కనుగొన్నాడు. స్టేట్మెంట్ బి, కేంద్రకాన్ని కనుగొన్న 38 సంవత్సరాలకు కెమిల్లో గాల్జీ సంక్లిష్టాన్ని కనుగొన్నాడు. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 ఏ మాత్రమే సరైనది, ఆప్షన్ 2 ఏ కామా బి 2 సరైనవి, ఆప్షన్ 3 బి మాత్రమే సరైనది, ఆప్షన్ 4 పైవేవి కావు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 ఏ మాత్రమే సరి అయినది. ఇక్కడ చూసుకుంటే కేంద్రకాన్ని రాబర్ట్ బ్రౌన్ ఆర్కిడ్ పత్రాన్ని పరిశీలిస్తూ 1831లో కనుక్కున్నాడు. ఇది ఎందుకు రాంగ్ అంటే కేంద్రకాన్ని కనుక్కున్న 38 సంవత్సరాలకు కాదండి, దాదాపు 67 సంవత్సరాలకు కెమిల్లో గాల్జీ సంక్లిష్టాన్ని కనుక్కున్నాడు. ఇక చూసుకుంటే ఈ కేంద్రక ఆర్కిడ్ పత్రంలో కేంద్రకాన్ని అనుకున్న తర్వాత అంటే దాదాపు 1898వ సంవత్సరం వరకు ఏం చేశాడంటే కెమిల్లో గాల్జీ సంక్లిష్టాన్ని కనుక్కున్నాడు. అంటే ఎన్ని సంవత్సరాలు వస్తాయండి, దాదాపు 67 సంవత్సరాల వరకు వస్తాయి, కానీ 38 సంవత్సరాలు కాదు, గమనించాలి. తర్వాత 8వ క్వశ్చన్ వచ్చేసి ప్లాస్మా పొరకు సంబంధించి కింది వాటిలో సరి అయినది ఏది. ఇక్కడ స్టేట్మెంట్ ఏ, కేవలం వృక్ష కణాలలో మాత్రమే ఉంటుంది. స్టేట్మెంట్ బి, ప్లాస్మా పొరను ఎలక్ట్రానిక్ సూక్ష్మదర్శిని ద్వారా మాత్రమే చూడగలం. స్టేట్మెంట్ సి,
కణ సమతాస్థితి నిర్వహణలో ప్రధాన పాత్ర వహిస్తుంది. ఇక్కడ ఏమడిగాడు, క్రింది వాటిలో సరైనది ఏది అని అడిగాడు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 బి కామా సి సరి అయినవి. ఇక్కడ చూసుకుంటే ఏ ఎందుకు సరికాదు అంటే ఇక్కడ ప్లాస్మా పొర అనేది రెండిట్లో ఉంటుందండి, వృక్ష కణాల్లో ఉంటుంది, జంతు కణాల్లో ఉంటుంది. ఇక్కడ ఏమన్నాడు, కేవలం వృక్ష కణాల్లో అన్నాడు కాబట్టి ఇది వ్రాంగ్. ఇక్కడ చూసుకుంటే ప్లాస్మా పొరను ఎలక్ట్రానిక్ సూక్ష్మదర్శిని ద్వారా మాత్రమే చూడగలం, ఎందుకంటే చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి. కణ సమతాస్థితి నిర్వహణలో ప్రధాన పాత్ర వహిస్తుంది. ఇక్కడ చూసుకుంటే ప్లాస్మా పొర అనేది దానిలో అనేక ఏ పదార్థాలను పడితే ఆ పదార్థాలను ప్రసరింపజేయదు, కొన్ని ప్రత్యేకమైనటువంటి పదార్థాలనే దాని గుండా ప్రసరింపజేసి కణ సమతాస్థితిని కాపాడుతుంది. కాబట్టి దీన్ని ఏమంటారు అంటే విచక్షణ పొర అని కూడా అంటారు. కాబట్టి దీని యొక్క సరి అయిన సమాధానం ఆప్షన్ 2 అండి. ఇక్కడ తర్వాత 9వ క్వశ్చన్ వచ్చేసి సైటోబ్లాస్ట్ అనగానేమి. ఇక్కడ ఆప్షన్ ఏ లైసోజోమ్, ఆప్షన్ బి కేంద్రకం, ఆప్షన్ సి మైటోకాండ్రియా, ఆప్షన్ డి రైబోజోమ్. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి కేంద్రకం అండి. ఇక్కడ చూసుకుంటే కేంద్రకానికి గల మరొక పేరే సైటోబ్లాస్ట్. ఈ రకంగా అన్నది ఎవరు అంటే స్లీడన్, గమనించాలి. తర్వాత 10వ క్వశ్చన్ వచ్చేసి కేంద్రక త్వచం పైన గల రంధ్రాన్ని ఏమంటారు. ఆప్షన్ ఏ న్యూక్లియోఫోర్, ఆప్షన్ బి కైనిటోకోర్, ఆప్షన్ సి క్రోమాటిన్, ఆప్షన్ డి న్యూక్లియోసోమ్. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ ఏ న్యూక్లియోఫోర్. కేంద్రక త్వచం పైన గల రంధ్రాన్ని న్యూక్లియోఫోర్ అంటారు, గమనించాలి. తర్వాత 11వ క్వశ్చన్ వచ్చేసి కేంద్రక పూర్వ కణానికి సంబంధించి సరైనది ఏది. స్టేట్మెంట్ ఏ కేంద్రక త్వచాన్ని ఆధారంగా చేసుకొని కణాలను కేంద్రక పూర్వ కణాలు, నిజ కేంద్రక కణాలుగా విభజించారు. స్టేట్మెంట్ బి కేంద్రక త్వచం జన్యు పదార్థం వీటిలో ఉండవు. ఆప్షన్ 1 ఏ కామా బి సరైనవి, ఆప్షన్ 2 ఏ మాత్రమే సరైనది, ఆప్షన్ 3 బి మాత్రమే సరైనది, ఆప్షన్ 4 ఏ కామా బి రెండు సరికావు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 ఏ మాత్రమే సరి అయినది. ఇక్కడ చూసుకుంటే కేంద్రక త్వచాన్ని ఆధారంగా చేసుకొని కణాలను మనకు కేంద్రక పూర్వ కణాలు, నిజ కేంద్రక కణాలుగా విభజించారు. ఇది సరి అయినది. ఇక్కడ చూసుకుంటే కేంద్రక త్వచంలో ఇక్కడ చూసుకుంటే కేంద్రక పూర్వ కణానికి కేంద్రక త్వచం అనేది ఉండదు, కానీ ఇందులో జన్యు పదార్థం అనేది ఉంటుంది, గమనించాలి. కాబట్టి 1 మాత్రమే సరి అయినది. తర్వాత 12వ క్వశ్చన్ వచ్చేసి మైటోకాండ్రియాకు సంబంధించిన అంశాలలో సరైనది ఏది. ఇక్కడ స్టేట్మెంట్ ఏ జాసన్ గ్రీన్ బీతో రంజనం చేసినప్పుడు మాత్రమే మైటోకాండ్రియా కనబడుతుంది. స్టేట్మెంట్ బి ఎలక్ట్రానిక్ సూక్ష్మదర్శిని ద్వారా మాత్రమే మైటోకాండ్రియాను చూడగలం. ఇక్కడ ఆప్షన్ 1 ఏ కామా బి సరైనవి, ఆప్షన్ 2 ఏ మాత్రమే సరైనది, ఆప్షన్ 3 బి మాత్రమే సరైనది, ఆప్షన్ 4 ఏ కామా బి రెండు సరికావు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 రెండు కూడా సరికావు. ఎందుకు అంటే ఇక్కడ చూసుకుంటే జాసన్ గ్రీన్ బీతోనే రంజనం చేసినప్పుడు మాత్రమే మైటోకాండ్రియా కనబడుతుంది అని ఇచ్చాడు. ఇక్కడ చూసుకుంటే రంజనం చేయనప్పుడు కూడా మైటోకాండ్రియా కనబడుతుంది, కానీ అన్నింటితో పాటు కనబడుతుంది. అంటే గాల్జీ సంక్లిష్టం, కేంద్రకం, అంతర్జీవ ద్రవ్యజాలం, ఈ రకంగా అన్నిటితో పాటు మైటోకాండ్రియా అనేది కనబడుతుంది. ఇక్కడ చూసుకుంటే జాసన్ గ్రీన్ బీతో రంజనం చేసినప్పుడు మైటోకాండ్రియా మాత్రమే కనబడుతుంది, కాబట్టి ఇది రాంగ్. ఇక్కడ చూసుకుంటే ఎలక్ట్రానిక్ సూక్ష్మదర్శిని ద్వారా మాత్రమే మైటోకాండ్రియాని చూడగలం అన్నాడు. ఇక్కడ చూసుకుంటే ఎలక్ట్రానిక్ సూక్ష్మదర్శిని ద్వారా మాత్రమే కాదండి, సాధారణ సూక్ష్మదర్శిని ద్వారా కూడా మనం మైటోకాండ్రియాను చూడగలం. కాబట్టి ఇవి రెండు కూడా సరి అయినవు కాదు. తర్వాత 13వ క్వశ్చన్ వచ్చేసి పరిమాణం ఆధారంగా కణాంగాలను ఆరోహణ క్రమంలో అమర్చిన దానిని గుర్తించండి. ఆప్షన్ ఏ రైబోజోమ్, మైటోకాండ్రియా కేంద్రకం, ఆప్షన్ బి కేంద్రకం, మైటోకాండ్రియా రైబోజోమ్, ఆప్షన్ సి కేంద్రకం, రైబోజోమ్, మైటోకాండ్రియా, ఆప్షన్ డి మైటోకాండ్రియా, రైబోజోమ్, కేంద్రకం. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ ఏ అండి. ఇక్కడ చూసుకుంటే ఆరోహణ క్రమం అడిగాడు, అంటే చిన్న నుండి పెద్ద వరకు. ఇక్కడ చూసుకుంటే మొదటగా రైబోజోమ్, దాని తర్వాత మైటోకాండ్రియా, తర్వాత
కేంద్రకం అనేది వస్తుంది. అదేవిధంగా అవరోహణ క్రమం అంటే గనక కేంద్రకం, దాని తర్వాత మైటోకాండ్రియా, తర్వాత రైబోజోమ్ అనేది వస్తుంది, గమనించాలి. తర్వాత 14వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిని జతపరచము. ఇక్కడ చూసుకుంటే కణాంగాలు అవి తయారయ్యే పదార్థం ఆధారంగా ఈ జతపరచడం అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే వీటిని నేను జతపరిచే లోపు దీని యొక్క సరి అయిన సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ 1 ప్లాస్మా పొర అన్నాడు. ఇక్కడ చూసుకుంటే ప్లాస్మా పొర అనేది మనకు ప్రోటీన్ మరియు లిపిడ్లతో ఏర్పడుతుంది కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, సి అనేది వస్తుంది. అదేవిధంగా రైబోజోమ్ అనేది ఆర్ఎన్ఏ మరియు ప్రోటీన్ ద్వారా ఏర్పడుతుంది కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, ఏ అనేది వస్తుంది. తర్వాత కణ కవచం అనేది మనకు సెల్యులోజ్ తో ఏర్పడుతుంది కాబట్టి సిఏబి అనేది ఎక్కడ ఉందండి, ఆప్షన్ 2లో ఉంది. కాబట్టి దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 గమనించాలి. తర్వాత 15వ క్వశ్చన్ వచ్చేసి అంతర్జీవ ద్రవ్యజాలంకి సంబంధించిన సరైన అంశం ఏది? ఇక్కడ స్టేట్మెంట్ ఏ అంతర్జీవ ద్రవ్యజాలం ప్లాస్మా పొరను పోలి ఉంటుంది. స్టేట్మెంట్ బి రైబోజోమ్లు కలిగిన అంతర్జీవ ద్రవ్యజాలం లిపిడ్ కొవ్వు అణువుల సంశ్లేషణానికి ఇది తోడ్పడుతుంది. ఇక్కడ ఆప్షన్ 1 ఏ కామా బి సరైనవి, ఆప్షన్ 2 ఏ మాత్రమే సరైనవి, ఆప్షన్ 3 బి మాత్రమే సరైనది, ఆప్షన్ 4 ఏ కామా బి రెండు కూడా సరైనవి కావు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 అండి. ఇక్కడ చూసుకుంటే మనకు ఏ మాత్రమే సరి అయినది. ఇక్కడ చూసుకోండి రైబోజోములు కలిగిన అంతర్జీవ ద్రవ్యజాలం ఏమో ప్రోటీన్ల సంశ్లేషణకు ఉపయోగపడుతుంది. కలగని అంటే రైబోజోములు కలగని అంతర్జీవ ద్రవ్యజాలమేమో లిపిడ్ మరియు కొవ్వు అణువుల సంశ్లేషణకు ఉపయోగపడుతుంది, గమనించాలి. కాబట్టి ఇది రాంగ్. తర్వాత 16వ క్వశ్చన్ వచ్చేసి అనేక త్వచపు దొంతరలతో కోశాలు కలిగిన నిర్మాణాలు ఏవి? ఆప్షన్ ఏ లైసోజోమ్, ఆప్షన్ బి రైబోజోమ్లు, ఆప్షన్ సి గాల్జీ సంక్లిష్టం, ఆప్షన్ డి ప్లాస్టిడ్లు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ సి గాల్జీ సంక్లిష్టం. ఇక్కడ చూసుకుంటే 1 లేదా 2 మనకు ఆ త్వచపు దొంతరలు అనేటివి మనకి ఏ రకంగా ఉంటాయి, ఎందులో ఉంటాయి అంటే లైసోజోమ్ మరియు రైబోజోముల్లో ఉంటాయి. కానీ అనేక త్వచపు దొంతరలు అన్నారు అంటే అది గాల్జీ సంక్లిష్టంలో మాత్రమే ఉంటాయి, గమనించాలి. తర్వాత 17వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో హరిత రేణువు నిర్మాణానికి సంబంధించినటువంటి సరైన అంశం ఏది? ఆప్షన్ ఏ హరిత రేణువు 3 పొరలచే ఆవరించబడి ఉండును, ఆప్షన్ బి అనేక చదునైనటువంటి త్వచాయుత కోశాలు అమరి ఉంటాయి, వీటిని గ్రానా అంటారు, ఆప్షన్ సి ఈ గ్రానాలు నాణాల రూపంలో ఒకదానిపై ఒకటి దొంతర్లా అమరి ఉంటాయి, ఈ దొంతర్లని థైలకాయిడ్ అంటారు, ఆప్షన్ డి పైవేవి కావు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ డి పైవేవి కావు అండి. ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ ఏ ఎందుకు కాదు అంటే హరిత రేణువు అనేది 2 పొరలచే ఆవరించబడి ఉంటుంది, 3 పొరలు కాదు. అదేవిధంగా అనేకమైనటువంటి చదునైన త్వచాయుత కోశాలు అమరి ఉంటాయి, వీటిని ఏమంటారు అంటే థైలకాయిడ్లు అంటారు. అదేవిధంగా ఈ గ్రానాలు నాణాల రూపంలో ఒకదానిపై ఒకటి దొంతర్లా ఉండే అటువంటి నిర్మాణాలని మనం ఏమంటాము అంటే గ్రానా అంటాము, గమనించాలి. రివర్స్ లో ఇవ్వడం జరిగింది. తర్వాత 18వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ ఏ మైటోకాండ్రియా కేంద్రకం కంటే 150 రెట్లు పెద్దది, ఆప్షన్ బి అంతరత్వచం లోపలికి ముడతలు పడిన నిర్మాణాలను మాత్రిక అంటారు. ఏమడిగాడు? సరైనది ఏది అని అడిగాడు. ఆప్షన్ 1 ఏ కామా బి సరైనవి, ఆప్షన్ 2 ఏ మాత్రమే సరైనది, ఆప్షన్ 3 బి మాత్రమే సరైనది, ఆప్షన్ 4 ఏ కామా బి రెండు సరికావు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏ కామా బి రెండు కూడా సరి అయినవి కావు. ఎందుకు అంటే మైటోకాండ్రియా అనేది కేంద్రకం కంటే 150 రెట్లు పెద్దది కాదండి, చిన్నది. అదేవిధంగా అంతరత్వచం లోపలికి ముడతలు పడినటువంటి నిర్మాణాలను మాత్రిక కాదండి, క్రిస్టే అంటారు, గమనించాలి. కాబట్టి ఇవి రెండు కూడా సరి అయినవి కాదు, గమనించాలి. తర్వాత 19వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనది ఏది? స్టేట్మెంట్ ఏ
కణకవచం సెల్యులోజ్ తో నిర్మితమై నిష్క్రియాత్మకంగా ఉంటుంది. స్టేట్మెంట్ బి, ప్లాస్మా పొర ప్రోటీన్లు లిపిడ్లతో నిర్మితమై క్రియాత్మకంగా ఉంటుంది. ఆప్షన్ 1 ఏ కామా బి సరైనవి. ఆప్షన్ 2 ఏ కామా బి సరైనవి కావు. ఆప్షన్ 3 ఏ మాత్రమే సరి అయినది. ఆప్షన్ 4 బి మాత్రమే సరి అయినది. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 బి మాత్రమే సరి అయినది. ఎందుకు అంటే ఇక్కడ చూసుకుంటే కణకవచం అనేది సెల్యులోజ్ తో నిర్మితం అవుతుంది, కానీ నిష్క్రియాత్మకంగా కాదు, క్రియాత్మకంగా ఉంటుంది. ఎందుకు అంటే ఇది సమాచార పంపిణీలో ముఖ్య పాత్ర వహిస్తుంది కాబట్టి క్రియాత్మకంగా ఉంటుంది, గమనించాలి. కాబట్టి ఇది రాంగ్ ఆప్షన్. తర్వాత ప్లాస్మా పొర ప్రోటీన్లు లిపిడ్లతో నిర్మితమై క్రియాత్మకంగా ఉంటుంది. తర్వాత 20వ క్వశ్చన్ వచ్చేసి మైక్రోస్కోప్ ని ఉపయోగించి కణాంగాలను పరిశీలించారు అనుకున్నప్పుడు ఉపయోగించే ద్రావణాల ఆధారంగా జతపరచండి. ఇక్కడ చూసుకుంటే నేను వీటిని జతపరిచే లోపు మీరు దీని యొక్క సరి అయిన సమాధానాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే కేంద్రకమాన్ని దేని ద్వారా మనం చూడగలుగుతాం? ఏ ద్రావణం ద్వారా? మిథలిన్ బ్రూ ద్వారా మనం చూడగలుగుతాం. కాబట్టి ఇక్కడ సి అనేది వస్తుంది. అదేవిధంగా మైటోకాండ్రియాని మనం జాసన్ గ్రీన్ బి తోటి చూడగలుగుతాం. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? బి అనేది వస్తుంది. అదేవిధంగా రిక్తికను మనం సాఫ్రనిన్ తో చూడగలుగుతాం. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? ఏ అనేది వస్తుంది. ఇక్కడ చూసుకుంటే సిబిఏ అనేది ఎక్కడ ఎందులో ఉందండి? ఆప్షన్ 2 లో ఉంది, గమనించాలి. కాబట్టి దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 గమనించాలి. తర్వాత ఈ రోజు ప్రశ్నను కనుక చూసుకుంటే జంతు కణజాలం కంటే వృక్ష కణజాలానికి మార్పులను తట్టుకునే శక్తి అనేది ఎక్కువ, ఎందుకు? దీని యొక్క సరి అయిన సమాధానాన్ని, అదేవిధంగా ఈ లైవ్ టెస్ట్ లో మీకు వచ్చినటువంటి మార్కులను, అదేవిధంగా ఈ లైవ్ టెస్ట్ పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అదేవిధంగా రేపటి సిలబస్ ని కనుక చూసుకుంటే టుమారో సిలబస్ 2వ లెసన్ అంటే 9th క్లాస్ బయాలజీకి సంబంధించినటువంటి 2వ లెసన్ వృక్ష కణజాలం, అదేవిధంగా 3వ లెసన్ వచ్చేసి జంతు కణజాలం. వీటి నుంచి మీకు రేపు లైవ్ టెస్ట్ అనేది ఉంటుంది, గమనించాలి. అదేవిధంగా మన క్వశ్చన్స్ యొక్క క్వాలిటీ అనేది మీకు తెలుసండి. ఈ రకంగా మీకు క్వాలిటీ క్వశ్చన్స్ అనేటివి అది కూడా ఫ్రీగా ఇచ్చే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. కాబట్టి నేను మీ నుంచి కోరుకునేది ఏంటంటే లైక్, షేర్, కామెంట్ అండి. ఇవి 3 మాత్రమే నేను మీ నుంచి కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా ఎవరైనా కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారానే నేను చేసే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో. ఈ విధంగా ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి, మీరు ఆ ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేశారా లేదా అని. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.